రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమిగా నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమిగా నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభో నీ దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. లూకా సువార్త 23:32 నుండి 34 వచనాలు. లూక్ 23:32 ఆన్వర్డ్స్. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడటకు తీయబడి వారు నేరము చేసిన వారు, యేసు ప్రభువును నేరము చేసిన వారితో, బందిపోటు దొంగలతో, మరి అక్రమస్తులతో ఆయన సిలువ వేయబడినాడు. 33 వచనం. వారు కపాలమనబడిన, కల్వరి అని కింద ఫుట్ నోట్లో ఉంది, అంటే ఇంగ్లీష్లో స్కల్ అంటారు, గొల్గోతా. కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు రక్షించుకొనునని
తన్ను తాను రక్షించుకొని అపహసించిరి. అంతలో సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజు అని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. ఇది సీన్ అన్నమాట, సన్నివేశం. ఇక్కడ ఏం జరుగుతుంది అది మీరు గమనించాలి. ఇద్దరు నేరస్తుల మధ్యలో ఏ పాపం ఎరుగని ప్రభువును వారు సిలువ మీద వ్రేలాడజేస్తున్నారు. అంటే నాకు అనిపిస్తుంది అక్కడ సిలువ వేసేవారు ప్రతిదినం చేసే చర్య అది. రోజుకి ఎంతోమందిని సిలువ వేస్తారు. అంటే చాలా గుండె బండబారిపోయి ఉండొచ్చు వాళ్ళది. వాళ్ళ పెద్ద ఫీలింగ్ ఏముండదు, జస్ట్ ఎగ్జిక్యూట్ ద ఆర్డర్స్. మరి వాళ్ళ పై అధికారులు ఇచ్చిన ఆదేశాన్ని వారు పాటిస్తారు. అంతేగాని వారు ఒకరు ప్రాణం కొరకు కొట్టుమిట్టాడుతుంటే, లేకుంటే వారి శరీరం నుండి రక్తం కారుతుంటే చూడండి, కొయ్య కింద పెట్టి మొదట ఆ నేరస్తుని మేకులతో మరి సిలువకు కొడతారు. మేకులతో చేతులు కాళ్ళు కొట్టేసి, మరి మన ప్రభుకు అయితే ముండ్ల మకుటము కూడా కొట్టినారు. అలాగూ కింద ఉన్నప్పుడే ఇవన్నీ సిద్ధం చేసి పైకి లేపుతారు. జెండా వందనం మనం చూసినప్పుడు స్తంభానికి లేక ఆ పిల్లర్కు మొదటే జెండా అంతా కట్టి అంతా చేసి ఆ జెండా పైకి లేపి ఆ జెండా నాటడానికి ఉన్న ఆ చిన్న ఆ హోల్లో దాన్ని బిగించి అటు ఇటు జర ఊపి చూసి ఫిక్స్ చేస్తారన్నమాట. అలాగే మరి ఇక్కడ ప్రాణంతో ఉన్న ఒక వ్యక్తిని మరి భూమి మీద ఉన్నప్పుడే సిలువకు మేకులతో కొట్టి ఎలా ఉంటుంది ఆ దృశ్యం. అది వాళ్ళకి ఏమి మనసులో ఏమి రాదు, ఎందుకంటే వాళ్ళ పని అది. ఇప్పుడు ఉరి తీసే వాళ్ళకు ఏమి ఉండదంట, వాళ్ళకు మనసులో ఏ బాధ ఉండదట, ఎందుకంటే వాళ్ళ పని ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ దర్ డ్యూటీ అంతే. ఎంతోమందిని ఉరి తీస్తుంటారు ఉరి కమ్మ మీద చూసే వారికి బాగా గుండె కొట్టుకుంటుంది, పో అని అంటారు. కానీ వాళ్ళకి లేదు, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ దర్ డ్యూటీ. అయితే వాళ్ళు ఆ ఆదేశాన్ని అనుసరిస్తారు. ఆ నేరస్తుని సిలువ మీద పెడతారు. ఆ ఇటు చెయ్యి అటు చెయ్యి బాగా మేకుతోటి బాగా కొట్టి అమరుస్తారు. కాళ్ళు మీద కాలు పెట్టి మళ్ళీ ఒక బలమైన మేకు కొట్టి ఆ ముండ్ల మకుడు ఎంత రక్తమో స్రవించి ఉండొచ్చని నాకు మరి ఇది ధ్యానిస్తున్నప్పుడు చాలా మరి బాధ కలిగింది. మళ్ళీ ఆ సిలువ కొయ్యను లేపి మనిషితో, అంటే ప్రభువుని కూడా లేపుతారు అన్నమాట, లేపి అటు ఇటు ఆడించి మళ్ళా గొయ్యి తవ్వబడిన సిలువ నాటడానికి ఉన్న గొయ్యిలో నాటి మళ్ళీ బాగుందా కరెక్ట్ ఉందా అని ఊపి చూసి అంతలోగా ఎంత మరణ వేదన మరి యేసుప్రభు పడి ఉండొచ్చు అని మీరు ఒక్కసారి ఆలోచించండి. అది కూడా వేలాడడం అన్నమాట, హ్యాంగింగ్ ఎందుకు చేస్తారంటే ఆ తల నిలవడానికి ఏం సపోర్ట్ ఉండదు. తల ఇలా భుజం మీద వాలిస్తే ఇక్కడ ఉన్నది మనకు డెలికేట్ ఆర్గన్స్ అంతా మన ఛాతీ భాగంలో ఉంటుంది. లివరు, స్ప్లీన్, గుండె, లంగ్స్ ఇవన్నీ కూడా ప్రెషర్ అన్నమాట, దాని మీద పడుతుంది ప్రెషర్. అప్పుడు వారు ఒక్కసారి ప్రాణం పోదు, వాళ్ళు పోవద్దు అలాగూ. వీళ్ళు నేరస్తులు కాబట్టి వాళ్ళు ఎలాగూ సిలువ మీద వేలాడి చేస్తారంటే కొన్ని దినముల వరకు వారి శవం ఉంటుంది అక్కడ. మెల్లమెల్లగా మరి ప్రాణం పోతుంది కొన ఊపిరిలో ఉండే వరకు. అప్పుడే ఈ రాబందులు, ఈ పక్షులు ఇవన్నీ వచ్చి వాళ్ళ దేహాన్ని బాగా పొడిచి తినేస్తుంటాయి. అంటే మళ్ళీ కొరడా దెబ్బలు ఉన్నాయి, మళ్ళీ బల్లెపోటు ఉన్నది. అంటే ఎంత క్రూరమైన అది మరణము యేసు ప్రభు పడినాడు అని మనం అర్థం చేసుకుంటే, దే విల్ వెయిట్ ద క్రిమినల్ టు డై ఫర్ సమ్ డేస్ అంట, కొన్ని దినాలు ఉంటాయంట అక్కడ వేలాడి. వెంటనే ప్రాణం పోతే అదొక తీరు, కానీ కొన్ని దినములు అలా వ్రేలాడి ఆ పటు బాధ అనుభవిస్తూ మరి వ్రేలాడాలంటే అది సామాన్యమైందా శిలువ మరణం. మళ్ళీ కింద కూర్చొని వీళ్ళు గ్యాంబులు ఆడతారంట ఈ సైనికులు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు టైంపాస్ కావాలంటే వాళ్ళు ఇంకా చెడ్డ మాటలు బూతులు తిడతారంట ఈ నేరస్తులు. వాళ్ళు కూడా ఇటు తిడతారంట, ఎందుకంటే భరించలేని యాతన కదా ఇది. వాళ్ళ నోటి నుండి కూడా బూతులు వస్తాయంట, వీళ్ళు తిడతారంట, ఆపాదిస్తారంట. అయితే ఇలాంటి ఒక వేళలో మరి యేసు యొక్క అంగీని కూడా వారు మరి చీట్లు వేసినారని వాక్య భాగం ఉంది. అంటే మరి అక్కడ చుట్టూ ఎవరున్నారంటే జన సమూహం ఉన్నది ఈ శిలువ మరణాన్ని టు విట్నెస్ దిస్ గ్రేట్ డెత్. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. ఎందుకంటే యేసు ప్రభుతో పరిచయం ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు కదా, మేలు పొందిన వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాల పరిచయంలో ఎంతోమంది మేలు పొందినారు, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు అక్కడ రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. అయితే మరి పిలాతు
అలాగే పరిసయ్యులు, శాస్త్రులు, మతనాయకులు, ప్రధాన యాజకులు, రాణువ వారు, సైనికులు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అయితే ఒక్కరన్నా యేసు పక్షాన లేరు. నాకు ఇది చాలా నా ధైర్యాన్ని ఇచ్చింది, నా జీవితంలో ధైర్యం ఇచ్చింది. ఇట్ గివ్ లాట్ ఆఫ్ మొమెంటమ్ ఇన్ మై లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఉద్యోగం కానీ, కుటుంబం కానీ, సేవ కానీ. మొమెంటమ్ ఇచ్చింది, నాకు పుష్ ఇచ్చింది అన్నమాట. ఏమంటారు దాన్ని, లేకుంటే నాకు ఎవరు లేరు అట్లా అనుకోకుండా, అది నెగటివ్ థాట్ అని, ఐ హ్యావ్ టు బైండ్ దట్ థాట్ అని. బికాజ్ జీసస్ హీ డైడ్ ఎ లోన్లీ డెత్ ఫర్ మీ. అప్పుడు ప్రభువే నా పక్కన ఉన్నాడు, ప్రభువు నాకు ఉన్నాడు, ముందు నడుస్తున్నాడు, వెనుక నడుస్తున్నాడు, పక్కన ఉన్నాడు, చుట్టూ ఉన్నాడు, నాకు ఆలోచన చెప్తాడు, నాతో ఉంటాడు, నన్ను ఎప్పుడు విడవాడు, నన్ను ఎప్పుడు ఎడబాయడని గొప్ప విశ్వాసం నాలో కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇట్ గేవ్ మీ సచ్ ఫెయిత్ బికాస్ టు ఫాలో జీసస్. అవును, యేసునే వెంబడించాలి, ఇంకా దేని గురించి కూడా ఆలోచించవద్దు, యేసు చెప్పినట్టు వినాలి అంతే, ఇంకా రెండో మాట లేదు. సచ్ ఎ మైటీ గాడ్ ఐ హ్యావ్ అనే ఒక ధైర్యాన్ని నేను పొందుకున్నాను. దేవుని స్తోత్రం. మరి ఇక్కడ చూసినప్పుడు కుడివైపుకు ఎడమ వైపుకు దొంగల మధ్యలో వేలాడ చేసిన, ఇది ఒక ప్రవచన నెరవేరు పని మీరు తెలుసుకోవాలి. యెషయా 53:12 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా పలికిన ప్రవచన మాటలు నెరవేరడం అన్నమాట. అది దట్ అట్రాక్టెడ్ మీ టువర్డ్స్ ద బైబిల్ ప్రాఫెసెస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ కమ్ టు పాస్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. నన్ను ఏది ఆకర్షించిందంటే, ఇది దివ్యమైన మరి వేద గ్రంథము ఇంత సత్యంతో కూడిందంటే, మరి పాత నిబంధనలో ప్రవక్తలు 1000 సంవత్సరాల ముందు ప్రవచించిన మాటలు అక్షరాల క్రొత్త నిబంధనలు నెరవేరడం నన్ను చాలా ఆకట్టుకుంది. ఇక్కడ యెషయా 53:12 700 సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ప్రవచించిన ప్రవచనము 100% నెరవేరింది. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమం చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ఇదే మొదటి మాట, సిలువలో వేలాడుతూ పలికిన మొదటి మాట. తిరుగుబాటు చేసిన వారి కొరకు యేసు ప్రభు ఏం చేసినాడు? విజ్ఞాపనం చేసినాడు. ఏంటా విజ్ఞాపన? తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. అంటే ఇది నెరవేర్పనమాట, ఈ మొదటి మాట. కనుక మరి ఇక్కడ చూసినప్పుడు ఇది ఒక స్వార్థమైన ప్రార్థన కానే కాదు. క్షమించమని ప్రార్థిస్తున్నాడు, స్వార్థమైన ప్రార్థన లేదు. ప్రార్థనలు నానా రకాలు ఉంటాయి. కొన్ని ప్రార్థనలు నన్ను దీవించు, నా భర్తను, నా భార్యను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు ఆరోగ్యం కావాలి, నాకు బిజినెస్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు అన్నీ కావాలని ఉంటాయి. కొన్ని ప్రార్థనలలో స్వార్థం ఉండదు. నేను చాలా సంతోషిస్తున్నాను ఒక మాట చెప్పడానికి. నేను 3 గంటలకే నేను చూస్తున్నాను ఈ ప్రేయర్ వారియర్స్ ఏం ప్రార్థన చేస్తున్నారని. ఎందుకంటే ఐ హ్యావ్ టు సూపర్వైజ్ కదా, చూడాలి కదా. మరి సేవ నడుస్తుందంటే అన్ని కోణాల్లో ఏం జరుగుతుందో చూడడం నా బాధ్యత. నాకు ఎంత సంతోషాన్ని, ఎంత శక్తిని ఇచ్చిందంటే 3 గంటల నుండి లాగ్ అయ్యి ఒక్క మాట కూడా వారి కుటుంబాలకు కానీ, వారి భర్తలకు కానీ, వారి పిల్లలకు కానీ ప్రార్థన అనేది లేదండి. యునైటెడ్ పీపుల్ ఫెలోస్ సేవ, సేవకురాలు, ఆత్మీయ తల్లి, పాస్టర్లు, వివిధ విభాగాల్లో ఉండేవారు, ఆత్మల రక్షణ, గొప్ప కార్యాలు జరగాలి, మందిరం కావాలి. అబ్బా, వారి కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నాట్ ఏ సింగిల్ ప్రేయర్ ఐ హర్డ్. మరి అంతమంది ప్రార్థన చేసినారండి, దాదాపు 60-65 మంది అప్పటికే 1 గంటలోగా వచ్చేసినారు. కానీ ఒక్కరు కూడా స్వార్థమైన ప్రార్థన లేదంటే నా గుండె నిజంగా నిండిపోయింది. నిండుగా వారిని ఆశీర్వదించినాను. నువ్వు ఆశీర్వదించే వారిని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను అన్నాడు. మాకు బాండ్ ఉంది కదా. అయితే నాకు చాలా సంతోషమైంది. ప్రార్థనా వీరులు, సంఘంలో ఉన్న ప్రార్థనా వీరులు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. వాళ్ళ కొరకు ఏం చేయరు, సంఘం కొరకు, సేవకురాల కొరకు, పాస్టర్స్ కొరకు, ఇక్కడ పనిచేసే వారికి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి ఎంత ఆశీర్వాదాలు ఉంటుందని నాకు అనిపించింది. అది యేసు మాదిరి ఉన్న ప్రార్థన. ఇట్స్ ఎ ప్రేయర్ జస్ట్ లైక్ జీసస్ ప్రేయర్. ఇప్పుడు మొదటి మాటలో ఆయన కొరకు ఏమైనా ప్రార్థన ఉందండి? అదే స్థానంలో మనం ఎవరైనా ఉంటుంది, ఎలాగన్నా ఈ సిలువ నుండి తప్పించిన ఆయన, నాకు నొప్పి రాకుండా చేయి ప్రభా, నన్ను సిలువేసిన వాళ్ళందరూ చచ్చిపోని ప్రభా అని ప్రార్థన చేస్తాం. అలాగే చేయలేదు యేసు ప్రభు. అలాగే ఏం చేయలేదు, నన్ను రక్షించమని కూడా చేయలేదు. తండ్రికి ఒకవేళ వేడుకుంటే మరి తండ్రి చెయ్యనిది ఏముంది? నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే కదా. కానీ జీసస్ డిడ్ నాట్ ప్రే ఎ సెల్ఫిష్ ప్రేయర్. స్వార్థమైన ప్రార్థన చేయలేదు. వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమని ఒక స్వార్థము లేని ప్రార్థన చేసినాడు. ఆయన ప్రేమాస్వరూపి కదా. జీసస్ ఇస్ నథింగ్ బట్ లవ్. ఆయన ప్రేమాస్వరూపి. అదర్ నేమ్ ఫర్ జీసస్ ఇస్ లవ్. అతనికి మరో పేరే ప్రేమ.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తండ్రి అని ఎందుకు అంటున్నాడు? ఆ తండ్రిని ప్రేమిస్తున్నాడు. తండ్రికి కుమారుని మధ్యలో ఒక బంధం ఉంది. త్రిత్వం అని మనకు తెలుసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అంటాం, ట్రినిటీ. మరి తండ్రితో ఏకమైనాడు కుమారుడు మొరపెడుతున్నాడు. ఒక ట్రస్ట్, కాన్ఫిడెన్స్, మరి ఆ ప్రేమ, ఆ బంధం ఉన్నదని మనం గమనించాలి. తండ్రి అని సంబోధిస్తాడు అంటే ఎంత ఆత్మీయ బంధము తండ్రి కుమారులకు ఉందని మనము గమనించాలి. అంటే తండ్రిపై ఆయనకు విశ్వాసం ఉంది, తండ్రితో ఆయనకు అనుబంధం ఉంది, ఆయనకు నమ్మకం ఉన్నది. అందుకే ఈ ప్రార్థన. నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తావు అంటే నీకు నమ్మకం ఉంటేనే ప్రార్థన చేస్తావు. నీకు తెలుసు దేవుడు సహాయం చేస్తాడని, అంతే. మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఎస్, యూ షుడ్ హ్యావ్ దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. ఏం చేస్తాడో నేనైతే ప్రార్థన చేస్తా. గుంపులో గోల, అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నాను చేయొద్దు. నీ విశ్వాసం ఉండాలి. నా తండ్రి, నన్ను కన్న తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నా ప్రార్థనలకు జవాబిస్తాడు, నా తల ఎత్తుతాడు. నాకు సిగ్గు తలవంపులు కావు, నేను అడుగు వాటన్నిటికంటే ఎక్కువగా ఇస్తాడు. హల్లెలూయా. మరి ఈ ప్రార్థన కూడా చాలా మాదిరికరంగా ఉన్నది. తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించుమని అంటున్నాడు. అంటే ఈ ప్రార్థన ద్వారానేనా నాకు అనిపించింది. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినాడు కదా, శిలువ మరణానికి ముందు ప్రార్థన చేసినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో దీర్ఘమైన ప్రార్థన చేసినాడు శిలువ మరణానికి ముందు. ఆ ప్రార్థనల ప్రభావమే పిలాతు రక్షింపబడ్డాడండి. దేవునికి స్తోత్రం. పిలాతు కాదు, శతాధిపతి ఏమైనాడు? రక్షణ పొందినాడు. నిజముగా ఇతడు దేవుని రక్షణ అంటే అదే. మరి నిజముగా యేసు ప్రభు దేవుని కుమారుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవడం. నిజముగా ఇతడు దేవుని కుమారుడు. పిలాతు రక్షణ పొందేదే, కానీ డబుల్ మైండ్, అటు ఇటు ఉంటాడు. అటు ఇటు ఉండేవారు ఎటు కాకుండా అయిపోతారు, జాగ్రత్త. అది పిలాతు గురించి ఒక ప్రసంగం చేయాలని ఉండింది, కానీ సమయం అయిపోయింది. అంటే పిలాతులో ద్వంద్వ బుద్ధి అన్నమాట. ఈయనలో ఏ నేరం లేదు అంటాడు, మళ్ళీ అంటాడు మరి ఏం చేయాలి, ప్రజలను మెప్పియాలి. అందుకే చివరిగా ఏం చేస్తుంది, భార్య చెప్తుంది. భార్య చెప్పే మాట వినాలి కొన్నిసార్లు. అతడు నీతిమంతుడు, అతని జోలికి పోకు అంటే విన్నాడా? పోయి చేతులు కడుక్కుంటున్నాడు. అంటే అప్పుడు కూడా ఈ చేతులు కడిగేది ఉందన్నమాట. ఇది ఎప్పటి నుండో వస్తుంది, శానిటైజరు, చేతులు కడుక్కోవడం అంటే పాపం నుండి చేతులు ఎప్పుడు కూడా క్రియలకు సూచన. కాబట్టి ఈ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ ఈవిల్. అయితే ఆ రక్తాపరాధము మరి మా పిల్లల మీద ఉండనియండి, సిలువ వేయండి, యేసును సిలువ వేయండి, బరబ్బాను విడుదల చేయండి. పిలాతు కుడ్ నాట్ టేక్ ఎ రైట్ డెసిషన్. ఎప్పుడైనా అధికారంలో ఉండేవారు దే షుడ్ బి ఏబుల్ టు టేక్ డెసిషన్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పలువిధ ఆలోచనలు ఉంటే వాళ్ళు నిర్ణయానికి రారు. ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టబడి ఉండాలి. అది అధికారం మరి దేవుని దగ్గర పొందుకోవాలి, ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, అట్టి శక్తి కావాలి. డిసిషన్ టేకింగ్, పిలాత్ ఫెయిల్ ఇన్ డిసిషన్ మేకింగ్. అందుకే ప్రజలకు అప్పగించేసినాడు యేసు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బంతిని దాన్ని దంతున్నారు, కొడుతున్నారు, ఇప్పుడు సిలువ వేస్తున్నారు. కానీ శతాధిపతి మారు మనసు పొందినాడు. ఒకసారి చప్పట్లు కొడదాం ఆ శతాధిపతికి. తర్వాత మరి ఎవరిని క్షమించమని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడని నేను తలంచినప్పుడు, మరి పిలాతు చేసిన నేరాన్ని క్షమించమని ప్రార్థన చేస్తుండదు. అంటే హిస్ ప్రేయర్ హ్యాస్ సో మచ్ ఆఫ్ మీనింగ్. పిలాతును కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకంటే అన్యాయపు తీర్పుకు అప్పగించినాడు యేసు ప్రభువును. రెండవ చూసినప్పుడు అక్కడున్న మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, సద్దూకీయులు, పరిసయ్యులు చాలా అబద్ధ సాక్ష్యాన్ని మరి వారు యేసు ప్రభు మీద మరి నేరం మోపుతున్నారు. అబద్ధ సాక్ష్యం అంటే చూడండి, వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తున్నారు యేసు ప్రభుని గురించి. అసూయ పరులు వారు. నిన్ననే నేను చెప్పినాను, దే ఆర్ ఫిల్డ్ విత్ జెలసీ. అంటే యేసులాగా వారు దైవకార్యాలు చేయలేరు కాబట్టి అసూయ పడుతున్నారు. చస్తే చాలా అనుకుంటున్నారు. దే వాంట్ టు సీ ద ఎండ్ ఆఫ్ జీసస్. అయితే వాళ్లను క్షమించమని ప్రార్థన చేసి ఉండొచ్చు అని నేను మరి ఆలోచిస్తున్నాను. మూడవది చూసినప్పుడు యేసు ప్రభు శిలువ మరణానికి ముందు ఆలయ శుద్ధి చేసినాడు. మాకు తెలుసు కదా, బిఫోర్ ద క్రూసిఫిక్షన్ హీ డిడ్ ద క్లెన్సింగ్ ఆఫ్ ద టెంపుల్. ఒక అంటరు తీసుకొని బాగా కొరడా తీసుకొని
అక్కడ ఆలయం అపవిత్రం చేసిన వారి మీదికి రెచ్చిపోయినాడు యేసుప్రభు. బల్ల పీటలు పడద్రోసి గువ్వల్ని ఎగరగొట్టేసి ఆ చిల్లరంతా మరి పడవేసి అలా కోపం వచ్చేసింది యేసుప్రభు. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది. అలా ఉండాలి, ఆలయం గురించిన రోషం ఉండాలి. అయితే మరి అది క్షణ మాత్రమే. ఆయన కోపము నిమిషం మాత్రం, దయ మళ్ళీ వెంటనే ఆయన రోగులను ముట్టి బాగు చేసినాడు, కుంటివాని గుడ్డివాని బాగు చేసినట్టు వాక్యంలో. అంటే వాజ్ సో వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్. అవును, దేవుని ఆలయాన్ని అలాగ పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడేవారు కావాలి. దేవునికి స్తోత్రం. అయితే నాకు అనిపిస్తుంది అలా ఆలయ శుద్ధి చేసినప్పుడు అక్కడున్న ప్రాంగణం కాపాడే సైనికులు కానీ పెద్దవారు కానీ బాగా కోపం వచ్చి ఉండొచ్చు వాళ్ళు. ఎవడు వీడు ఇప్పుడు వచ్చి కొరడా పెట్టుకొని అందనుకుంటున్నాడు, అసలు హూ ఇస్ దిస్ ఫెలో అని ఉండొచ్చు. అటివారిని కూడా క్షమించుమని యేసు ప్రభు వేడుకొని ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను. అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారు కదా యేసు ప్రభు. మేము విన్నాము ఇతను చెప్పినాడు నేనే మెస్సయ్య అని, నేనే దైవ కుమారుడని, ఇది దైవదూషణ కాదా అని అబద్ధ సాక్ష్యం పలికిన వారు ఉంటారు. వారిని కూడా క్షమించమని యేసు ప్రభు ప్రార్థన చేసి ఉండొచ్చు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి వీరేమి చేయించున్నారో తెలియదు, వీరిని క్షమించు. వాళ్ళకి తెలియదా? వాళ్లకు తెలియదు యేసు ప్రభు మెస్సయ్య అని, వాళ్ళకి తెలియదు యేసు ప్రభు దైవ కుమారుడని, వాళ్ళకి తెలియదు యేసు ప్రభు సర్వలోక పాప పరిహారార్థం తన ప్రాణం అర్పించడానికి ఈ లోకానికి మానవ శరీరంలో ఉన్నాడని వాళ్ళకి తెలియదు. అందుకే కాబోలు ఈ ప్రార్థన యేసు ప్రభు చేసినట్టు మనకు అర్థమవుతుంది. జనసమూహము సిలువేయము, యేసును సిలువ వేయాలి అంతే. చూడండి నమ్మక ద్రోహులు. మరి యేసు నాకు అనిపిస్తుంది దీంట్లో ఈ జనసమూహంలో అరణ్యంలో ఆహారం తిన్న వాళ్ళు కూడా ఉన్నారేమో. 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా ఆశీర్వదింపబడి అక్కడ మరి భుజించిన వారు కూడా ఉండొచ్చు. దీంట్లో యేసు ప్రభుకు అద్భుతాలను చవి చూసిన వారు ఉన్నారు, మేలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు, స్వస్థత పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. ఈ గుంపులో వాళ్ళు కూడా గోల చేస్తున్నారు, సిలువే సిలువే. అట్టివారిని కూడా క్షమించమని యేసు ప్రభు యొక్క అర్థ నాదము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎంతమంది అతనికి మరి తిరుగుబాటు చేసినారో, ఎంతమంది వితర్కంగా ఉన్నారో, విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారో, మరి ఎంతమంది హింస పెడుతున్నారో వాళ్ళందరినీ క్షమించమని ప్రార్థన చేసి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. మరి సిలువ కొయ్యకు దిగగొట్టిన వారు ఉన్నారు కదా, రానో వారు వారి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళని కూడా క్షమించండి, వాళ్ళకున్న పని అది. వాళ్ళు ఇప్పుడు సిలువ పెద్ద పెద్ద మేకులేసి యేసు ప్రభు చేతులు కాళ్ళు మరి కొట్టివేసి తలకు ముళ్ళకు మెక్కడం, వాళ్ళ ఆదేశాలను పాటించేవారు. దే జస్ట్ హ్యావ్ టు ఒబే దేర్ ఆర్డర్స్. వాళ్ళని కూడా క్షమించమని ప్రార్థన చేసి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా కానీ తెలియక చేసినా తెలిసి చేసినా అవిశ్వాసం ద్వారా చేసినా మరి వారికందరి కొరకున్న ఒక విజ్ఞాపన. ఎందుకంటే ఆయన అభిషక్తుడు, ఏ నేరము లేనివాడు, ఏ పాపము లేనివాడు. దైవ కుమారుని ముట్టుకోవడం అంత సులభమా? నా అభిషక్తులను ముట్టకూడదని వాక్యంలో మనం చూస్తాం. డోంట్ నాట్ టచ్ మై అనాయింటెడ్. ఎవడైనా వారిని ముడితే నా కనుగుడ్డును ముట్టువానితో సమానుడని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ మరి అభిషక్తుడు కదా దైవ కుమారుని ఇంతగా హింసిస్తే వాళ్ళ మీదకి ఎంతటి శిక్ష రావాలి, ఎంత శాపగ్రస్తులు కావాలి. తరతరానికి యేసు యొక్క రక్తాపరాధం వాళ్ళు భరించాలి అని నేను అనుకుంటాను. వాళ్ళందరి కొరకు యేసు ప్రభు మరి క్షమాపణ ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం. పరలోక ప్రార్థనలు కూడా యేసు ప్రభు నేర్పిస్తున్నాడు. ఏమని? మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మాట ఉంది చూడండి. మాథ్యూ 6:12. ఇక్కడ పరలోక ప్రార్థనలో మారుణస్తులను మేము క్షమించుచున్న ప్రకారము మారుణములను క్షమించు. ఇది కూడా చాలా గొప్ప ప్రసంగం ఇది. అంటే యేసు ప్రభు ఇంత అవమానము, నిందలు, దూషణలు, దెబ్బలు, సిలువ మరణము పొందుతూ కూడా ఆయన శత్రువుల కొరకు ప్రార్థన చేసినాడంటే అది ఎంత గొప్ప స్వభావమై ఉండాలి. మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. జస్ట్ ఫర్ ఎ సెకండ్ యు థింక్ హౌ గ్రేట్ డివైన్ ప్రేయర్ ఇది. ఎంత అద్భుతమైన దైవికమైన ప్రేమతో కూడిన ప్రార్థన ఇది. మనం అలా చేస్తున్నామా అని కొద్దిగా మనల్ని మనం కూడా స్వయం పరీక్ష చేసుకోవాలి. ఎవరైనా కొద్ది కీడు చేస్తే వెంటనే వాడు చచ్చిపోవాలనే ప్రార్థన చేస్తాం. వాడు అంతం ఉండాలని ప్రార్థన చేస్తాం. మన మీదికి ఏదో పెద్ద కీడు రావాలని ప్రార్థిస్తాం. అట్లా చేయకూడదు. మనం ప్రభు బిడ్డలం. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కొండ మీది ప్రసంగంలో ఏమని ప్రార్థన నేర్పినాడు అని నేను ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కొండ మీది ప్రసంగంలో మీ శత్రువుల కొరకు ఏం చేయమన్నాడు?
ప్రార్థన చేయమన్నాడు. చేస్తున్నాం అలాగూ. మత్తయి సువార్త 5:43 నుండి నేను చదువుతాను. వైల్ హీ వాజ్ ఇన్ బాడీ, శరీరధారిగా ఉన్నప్పుడు. కొండ మీద ప్రసంగం అంటే మత్తయి 5:6-7. 5:43 నుండి చదివితే, నీ పొరుగు వానిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది ధర్మశాస్త్రంలో ఉన్న మాట. నీ శత్రువును ద్వేషించాలి, నీ పొరుగు వాని అయితే ప్రేమించు. కంటికి కన్ను, పన్నుకు పళ్ళు. అలాంటి నియమం కాదు యేసు ప్రభు నేర్పించింది. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీకు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి. మీ పరలోకపు తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రికి మీరు బిడ్డలు కదా, మీ తండ్రి వల్లే మీరు ఉండాలి. లైక్ ఫాదర్ లైక్ సన్, లైక్ ఫాదర్ లైక్ డాటర్. అవును, పరలోకపు తండ్రి స్వభావమే ఉండాలి మనకు. అందుకే యేసు ప్రభు బోధిస్తున్నాడు, మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హింసించే వారి కొరకు చేయాలి. క్రైస్తవులను హింసించేవారు ఎంతోమంది ఉన్నారు, ఎన్నో రీతిలో బాధ పెడుతున్నారు. అయినా వారి కొరకు మనం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేయాలి హింసించే వారి కొరకు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అది యేసు ప్రభు చెప్పడం మాత్రం కాదు, సిలువలో వ్రేలాడుతూ చేసి చూపెట్టినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తారు. అందరు చెప్తారు, చాలామంది ప్రసంగాలు చేస్తారు, పెద్ద బోలెడు ప్రసంగాలు. వాళ్ళ జీవితంలో అది అన్వయం చేయరు. దే ప్రీచ్ బట్ దే డోంట్ ప్రాక్టీస్. కానీ యేసు ప్రభు అలా కాదు. ఆయన ఏమి చెప్పినాడో శరీరధారిగా ఉన్నప్పుడు అది అక్షరాల నెరవేర్చినాడు తన ఊపిరున్నంత వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్తారా? మీ శత్రువులను ప్రేమించమన్నాడు. మిమ్మల్ని నిందించేవారిని, దూషించేవారిని, వారి హింసించే వారి కొరకు ప్రార్థన చేశాడా? ఇప్పుడు చేశాడు. మొట్టమొదటి మాటనే అది ఆయన మాట నెరవేర్పు అన్నమాట. వాట్ హీ ప్రీచ్డ్ హీ ప్రాక్టీస్డ్. తండ్రి, వీరేం చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. తెలియక చేస్తున్నారు కొందరు, ఒక ఉద్యోగ భావంతో చేస్తున్నారు మరికొందరు, హేళన చేయాలని కొందరు చేస్తున్నారు, అంత వందించాలని మరికొందరు పన్నాగాలు పలుకుతున్నారు, మరి అబద్ధ సాక్ష్యం పలికిన వారు ఉన్నారు. చాలా గాయపెట్టినారు ప్రభువును. ఆయన అంగీ తీసి చీట్లు వేయడం ఏంటి, ముఖం మీద ఉమ్మడం ఏంటి, పిడిగుద్దులు ఏంటి, మరి ఊదా రంగు వస్త్రం ధరించి ముళ్ళ కరిగిటం ఇచ్చి రెళ్ళు చేతికిచ్చి ఇంకా ఆయన అంగీని చీట్లు వేసి, ఇవన్నీ కూడా మానసికమైన వ్యధను ఎంత కలిగించి ఉండొచ్చు యేసు ప్రభు. అయినా ప్రార్థన ఏమని ప్రార్థన వస్తుంది నోటి నుండి? క్షమాపణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమాపణ. క్షమాపణ అనేది మోడర్న్ మెడిసిన్. అది ఇప్పుడు ఆధునిక గొప్ప వైద్యం ఏంటంటే క్షమించే స్వభావము. నీకు రోగాలు రావంట, కరోనా కూడా రాదండి నువ్వు క్షమించే స్వభావం ఉంటే. దేవునికి స్తోత్రం. వచ్చినా కానీ వెళ్ళిపోతుంది, మీద నుండి పిట్టెగిరిపోయినట్టు. ఇట్ కెనాట్ అటాక్ యూ, ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్. నేను ఎప్పుడు అనుకుంటాను, యేసు ప్రభు ఈ లోకంలో శరీరం కడుపు నొప్పి వచ్చిందా, తలనొప్పి వచ్చిందా, కాళ్ళు లాగిందని ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు. హల్లెలూయా. మై గాడ్, రియలీ హిస్ హార్ట్ వాజ్ సో క్లీన్, పర్ఫెక్ట్ బిఫోర్ ద ఫాదర్, దట్ హీ ఎంజాయ్డ్ పర్ఫెక్ట్ హెల్త్. ఎక్కడ కూడా అలసిపోయినట్టుంది, కానీ ఈ జబ్బుతో 4 దినాలు వండుకున్నట్టు లేదు కదా. మనం అందరం ఎవరు బిడ్డలమండి? హల్లెలూయా. మనం అంతా యేసే బిడ్డలం. యేసు పొందిన మరి ఆ గొప్ప శక్తి మనకు కూడా ఉందన్నమాట. దేవుని స్తోత్రం. కనుక మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఏ వైరాగ్యం ఉండకూడదు. మనం పసిబిడ్డ లాంటి హృదయం ఉండాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభువు అంటాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, ప్రభువా నువ్వు పోతావు కదా పరలోకానికి, శిలువ మరణం అయిన తర్వాత మీదికి వెళ్ళిపోయినాక ఎవరు గొప్ప? మేము అక్కడికి వస్తాం కదా నిన్ను చేరుకోవడానికి, అప్పుడు ఎవరు గొప్ప? మా 12 మందిలో ఎవరు గొప్ప ఉంటారు? ఇదే ప్రశ్న అందరికీ, ఇదే ఇప్పటి వరకు అదే పోదది బుద్ధి. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప. ఎవడైనా గొప్పవాడిగా ఉండాలంటే వాడు అందరికంటే తగ్గించుకోమన్నాడు యేసు ప్రభు. నా ప్రభు దేవుని స్తోత్రం. యూ వాంట్ టు బీ ద చీఫ్, యూ బికమ్ ద లోలియెస్ట్, డెఫినెట్లీ యూ విల్ బీ ద హయ్యెస్ట్. దేవుని స్తోత్రం. ఎవరైతే తను తాను ఒక దాసుని వాళ్ళు తగ్గించుకుంటారో వాళ్ళు తప్పకుండా మరి దేవుడు వారిని హెచ్చిస్తాడని ముందే చెప్పినాడు. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడు. అది యేసు ప్రభు చెప్పిన మాట. చూడండి, ఎప్పుడు కూడా మనకు యేసు ప్రభు స్వభావం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును
కలిగి ఉండుడి. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక ప్రశ్నించుకోవాలన్నమాట. ఒక హడావుడిగా నువ్వు ఒక నిర్ణయం తీసుకోండి, ఒక హడావుడి ఒక మాట అన్నావంటే కొద్దిగా స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్. కొద్దిగా ఆలోచన, యేసు నా స్థానంలో ఉంటే ఏం చేసేది అని ఒక్క నిమిషం ఆలోచించాలి తప్పకుండా. చూడండి, శత్రువులను ప్రేమించమంటున్నాడు, హింసించేవారు ప్రార్థన చేయమన్నాడు. అలాగే మరి సిలువలో కూడా తన ప్రేమను మొదటి మాట ద్వారా వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరుగుతుంది ఆ సన్నివేశాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద క్రాస్ అంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 వచనాలు చూద్దాం. బుక్ ఆఫ్ జాన్ 19th chapter 23 and 24. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని, ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మరి యేసు ప్రభువును వస్త్రహీనుగా చేసినారు. చూడండి, ఆయన సిలువ కొయ్య మీద మరొక చిన్న వస్త్రం ఆ నడుము కింది భాగంలో ఉన్నది, అంతేగాని ఆయన వస్త్రం, ఆయన అంగి అంతా కూడా మరి ఆయన వస్త్రహీనుడిగా చేసేసినారు. ఆ వస్త్రము మరి 4 ముక్కలు చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క భాగం తీసుకున్నాడట. తర్వాత ఆయన మీద ఉన్న అంగీ కూడా అది కుట్టు లేకున్నది, సింగిల్, అది ఒక కుట్టు లేదు కాబట్టి దాన్ని వారు మరి తీసుకోవాలంటే దాన్ని ఎందుకు కత్తిరించాలి, దాన్ని చీట్లు వేసి ఎవరి పేరు మీద వస్తే వాళ్ళు, అంటే దే జస్ట్ ప్లేయింగ్ హ్యావింగ్ గుడ్ టైం. అంటే ఇంత మానభంగము యేసు ప్రభు అనుభవించినాడు అంటే ఇంత మనకు బాధ కలుగుతుంది కదా. తర్వాత వీళ్ళంతా రోమా సైనికులు, దేవర్ గ్యాంబ్లింగ్ ఫర్ హిస్ క్లోత్స్. వారు ఆయన వస్త్రం కొరకు చీట్లు వేస్తున్నారు. తర్వాత ఇరుప్రక్కలో ఉన్న దొంగలు ఏం చేస్తున్నారు అంటే మత్తయి సువార్త 27 చూడండి. మత్తయి సువార్త 27:44 ఏమంటున్నారంటే, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనను నిందించి, నింద సిలువలో వేలాడుతూ యేసు ప్రభు నిందను అనుభవిస్తున్నాడు. 39 నుండి చదువుతాను. ఆ మార్గంలో వెళ్ళుచుండిన వారు తలలూచుచు, దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకునుము, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించు, వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడ్ల వాడిని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుని అని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించుడని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా అలాగే నిందించిరి. మీరు లెక్క పెడితే ఎన్ని అవమానాలండి. జస్ట్ మీరు ఇంటికాడ ధ్యానించినప్పుడు ఎన్నెన్ని బాధలు. 32 నుండే చదవండి. ఆ మరణిస్తున్న వేళలే కదా ఇంత పెద్ద మాట, ఇంత గొప్ప కేక. ఆయన చుట్టూనున్న ఆ కార్యాలు, ఆ జనులు, వాళ్ళు అవమానాలు వెళ్ళగొరుకుతున్నారు, నిందిస్తున్నారు. నువ్వు రక్షకుడవైతే నువ్వు దిగు, నువ్వు రక్షించుకో, ఇతరులను రక్షిస్తావు కదా. ఈ మాట సేవలో చాలా వినబడతాయండి చెవులకు. అప్పుడు ఇవన్నీ మనకు ధైర్యం రావాలి. ఎన్నో మాటలు ఇంకా చెప్పడానికి నాకు సమయం లేదు, కానీ ఎవడైనా దేవుని సేవ చేయాలంటే వాడు నిందతో నింపబడాలని ఉంది. విలాపవాక్యం 3వ అధ్యాయము 23 అనుకుంటాను, అక్కడ రాసి ఉంది. అది ఏంటంటే ఎవడైనా దేవుని సేవ చేయాలంటే వాని క్వాలిఫికేషన్ ఏంటి, వాని బిరుదులు ఏంటంటే నిందలు. ఒక్క మాట అంటే భరించని వారు సేవ చేయలేరండి. ఒక్క మాటకే కృంగిపోయినాం మేము, చాలా డిస్కరేజ్మెంట్, మేము చాలా డిస్ట్రెస్ అయిపోయినాం, మాకు చాలా కృంగిపోయినాం. యూఆర్ నాట్ ఫిట్ టు డూ గాడ్స్ వర్క్. దేవుని సేవ చేయాలంటే నువ్వు చాలా భరించడానికి సిద్ధ మనసు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతగా తట్టుకోవాలి. యేసుప్రభు ఎంత ఎన్ని మాటలండి ఇవి, ఎన్ని దూషణలు. తిరుగుబాటు చేసేవారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. బందిపోటు దొంగల మధ్యలో ఉన్నాడు, దొంగగా ఎంచబడినాడు అన్నమాట. హీ వాజ్ కౌంటెడ్ యాజ్ ఏ థీఫ్, దొంగలతో పాటు తిరుగుబాటు చేసిన వారి మధ్యలో ఆయన సిలువ వేయబడినారు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, పాపరహితుడు.
అయినా ఎన్ని మాటలు, దేవాలయం పడగొట్టి 3వ రోజు నువ్వు లేపుతానన్నావు కదా. అసలు యేసు చెప్పిన మాటలను అపార్థం చేసుకోవడం, మన మాటలు ఎవరైనా అపార్థం చేసుకోవడం మనకు బాధ కలుగుతుంది. అని నేను అట్లా అనలేదయ్యా, నేను అట్లా అనలేదు, ఐ డెంట్ మీన్ దట్ వే అని అంటాం కదా. కానీ యేసు సమర్థించుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి అక్కడ? లేదు. యేసు మౌనంగా భరిస్తున్నాడు. ఆయన బాధింపబడినను నోరైతే తెరవలే. మన బుద్ధి ఏంటంటే ఎప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, వెంటనే, నో టైం గ్యాప్. నేను అనాలాగా అనలేదు అంతే. మనం ఎంత తొందరగా మీటింగ్లు పెట్టేస్తాం కదా కదా, వీ వాంట్ క్లారిటీ అంతే. కానీ యేసయ్య అట్లా చేయలేదు. ఎన్ని మాటలు, నువ్వే రక్షించుకో, ఓహో నువ్వు అన్నీ చేస్తావు కదా, ఇది కూడా చేయి అని అంటారు. సేవలో ఇవన్నీ భారం భరించాలి, ఇవన్నీ నీకు అన్నీ చేస్తాను శక్తి ఉంది కదా, మరి ఇంటి పనులు కూడా చేయి అంటారు. మరి నీకు అందరిని ఉద్ధరించడానికి సమయం ఉంది కదా, మరి ఇవి కూడా చేయంటారు. ఎంత కష్టమండి దేవుని సేవ చేయడం. అందుకే అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు ఏం చేయాలి? వాడి సూటు బూట్ వేసుకొని బెంజ్ కార్లో తిరగాలన్నాడు. కాదు, ఎవడైనా నన్ను వెంబడించాలంటే వాడు తన్ను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. సెల్ఫ్ డినయల్ అంతే. ఇక నువ్వు కాదు బ్రతికేది, నీలో ఎవరు బ్రతుకుతున్నారు? యేసు. నీలో జీవించేవాడు ఎవరు? యేసు. నువ్వు చచ్చిపోయినావు అనమాట, ఎప్పుడో చచ్చిపోయావు. జాయ్ చర్యను ఎప్పుడో చచ్చిపోయింది. ఇంకా జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే. హల్లెలూయా. అందుకే ఎవరైనా మాటలన్నా నన్ను కాదు, ఎవరిని అంటున్నాళ్ళు? యేసుని అంటు. నన్ను కొడితే ఎవరిని, నన్ను కాదు కొట్టింది, ఎవరిని కొడతారు? యేసయ్యని కొడుతున్నారు అనుకోవాలి అంతే. చూడండి ఎన్ని మాటలు భరిస్తున్నాడు. వీడు ఇతరులను రక్షించినాడు. వీడు సిలువ మీద నుండి దిగి మరి ఆ దొంగలను కూడా రక్షించవచ్చు కదా. వీడు దేవుని అందు విశ్వాసం అంట. దేవుని అందు విశ్వాసం. చూడండి, దేవుని విషయంలో కూడా నిందలేస్తారండి మనుషులు. ప్రార్థన చేస్తే నిందలేస్తారు, పాట పాడితే నిందలేస్తారు, దేవుని అందు విశ్వాసం వస్తే కూడా నిందలేస్తారు. ఈ నిందలకంతా భయపడే వారం మనం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డోంట్ గెట్ ఫ్రైటెండ్ ఆఫ్ దిస్. మనుషులు పెట్టే నిందకు మీరు భయపడకూడదు. విశ్వాసం అంటున్నాడు. చూడండి, నేను చెప్పే మాట కదా, 43వ వచనం, Matthew 27:40. వీడు ఎవరి అందు విశ్వాసం ఉంచినాడు? వీడు దేవుని అందు విశ్వాసం ఉంచినాడు. దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు కదా. ఇప్పుడు దేవునికి ఇష్టడైతే దేవుడే వచ్చి వీనేం చేయాలి? తప్పించాలి. ఇలాంటి మాటలండి. అసలు నన్ను అడిగితే ఇలాంటివన్నీ మనకు బిరుదులు అన్నమాట. అంటే మనకు క్వాలిఫికేషన్స్. ఆల్ దిస్ బికమ్ అవర్ క్వాలిఫికేషన్స్. అంటే మౌనంగా ఉండాలంతే, ప్రార్థన చేసుకోవాలంతే. నీకంటే ముందు నడిచినాడు యేసు. ఈ బాధలన్నీ, భారాలన్నీ, నిందలు, అవమానాలు, అపహాస్యం, ఎగతాళి ఇవన్నీ భరించిన ప్రభు మనకు నిదర్శనంగా ఉన్నాడు. కనుక మరి 39లో చూడండి, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు. కొందరు ఫిజికల్గా కూడా బాడీ లాంగ్వేజ్ తోటి మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటారు కదా, ఎక్కిరిస్తూ ఉంటారు మనల్ని. బాడీ లాంగ్వేజ్ అంటారు కదా, సైన్స్ తోటి తలలూస్తూ, ఓహో భలే రక్షకుడు అట. ఇప్పుడు చూడు ఎన్ని యాతనలు పడుతున్నాడు. సొంతగా దిగలేడు, ఇతరులను రక్షించలేడు. దొంగలు కూడా చూడండి, 2 దొంగలు వారు చేసిన నేరం కొరకే సిలువ ఇవ్వబడినారు. కానీ యేసు పాపరహితుడు. కానీ దొంగలు కూడా దుర్మార్గులే. వాళ్ళు కూడా యేసు ప్రభువుని ఏం చేస్తున్నారట? నిందిస్తున్నారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే జనసమూహం నిందిస్తుంది, రాణువారు నిందిస్తున్నారు, అధికారులు అపహసిస్తున్నారు, మత నాయకులు నవ్వుతున్నారు, గేలి చేస్తున్నారు. మార్గంలో పోయేవారు కూడా ఏం చేస్తున్నారు? తలలు ఊపుతూ ఆయన నిందిస్తున్నారు. కనుక ఇవన్నీ యేసు ప్రభు సిలువలో భరించినాడు. కానీ యేసు ప్రభు సిలువ మరణాన్నే గెలిచినాడు, పునరుద్ధానుడైనాడు. ఇప్పుడు దేవునికి నరులకు ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 తిమోతి 2:5 వచనంలో, హి కాంకర్డ్ ఆల్, హి కాంకర్డ్ ఎవ్రీథింగ్, హి కాంకర్డ్ ఆల్ ద బ్లాస్ఫెమీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ద పర్సిక్యూషన్, బట్ హీ బికేమ్ ద మీడియేటర్. అది చాలా గొప్ప కార్యం అని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి 1 కొరింథీ 2:8 వచనం ఒకసారి చూడండి. 1 Corinthians 2nd chapter 8th verse. అది లోకాధికారంలో ఎవరికీ తెలియదు. అంటే యేసును గురించిన జ్ఞానం. 7వ వచనంలో, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగుగై ఉండెను, జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించాను,
అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల ఏ మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. వాళ్ళకి తెలిసి ఉంటే వాళ్ళు ఎందుకు సిలువ వేస్తారండి? వాళ్ళకి తెలియలేదు. అందుకే తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు గనుక వారిని క్షమించు. ఈ లోకాధికారులకు తెలియదు యేసు మెస్సయ్య అని. లోకాధికారులకు తెలియదు యేసు ప్రభు లోక పాప పరిహారార్థం తన ప్రాణం పణంగా పెట్టినాడని వచ్చినాడని తెలియదు. పాప క్రయధనం కొరకు తన ప్రాణం అర్పిస్తున్నాడని తెలియదు వాళ్ళకు. అట్టి జ్ఞానం వారికి మర్మమై ఉండింది, అది వారికి మరుగు చేయబడి ఉండింది. అందుకే ఈ ప్రార్థన సిలువలో వేసిన మొదటి కేక. ఎందుకంటే దే వర్ హిడెన్ ఫ్రమ్ దిస్ నాలెడ్జ్ దట్ జీసస్ హ్యాస్ కమ్ టు యాజ్ ఎ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ టు బేర్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. దే వర్ నాట్ నోయింగ్. అందుకే వాళ్ళు బంతులు ఆడినారు, కొట్టినారు, తిట్టినారు, అపహసించినారు, ఉంబినారు, గడ్డం బట్టి పీకినారు అని ఉంది ఒక దగ్గర. బా, అది ఇంకా ఎంత నొప్పి కదా. యేసుకు గడ్డం ఉండిందేమో, మరి వాళ్ళ గడ్డం బట్టి పెరుకుతున్నారంట. బా, అది ఎంత నొప్పి కలిగించి ఉండొచ్చు. అసలు ఇమాజిన్ చేస్తే ఒక్క దగ్గర మీరు కుదుటబడి కూర్చొని ఒక్కసారి సిలువను ధ్యానించండి 40 రోజుల్లో. జస్ట్ లుక్ ఎట్ ద సఫరింగ్స్ ఆఫ్ ద సర్వెంట్. శ్రమ సేవకుడు అని ప్రసంగం చేసినాను కదా. ఒక్కసారి యేసు తట్టు చూడండి, డెఫినెట్లీ విల్ బి ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. దైవశక్తి ఎలా పొందుకోవాలి, ఎంత పొందుకో, ఏం చేయాలి అని అంటారు కదా. హౌ టు రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. లుక్ ఎట్ ద క్రాస్, యూ విల్ బి ఫిల్డ్ విత్ హిస్ పవర్. దేవుని స్తోత్రం. ఒక్కసారి సిలువ దర్శనం మీకుంటే. అందుకే నేను ఇంతగా నెగ్గుకుంటే ఎంతగా వచ్చానంటే, మీరు సీక్రెట్ నన్ను అడిగితే, అసలు ఈ సిలువ ధ్యానములు అనే కాన్సెప్ట్ నాకు ఎందుకు వచ్చింది అని నన్ను అడిగితే, అసలు నాకు సిలువ ఒకవేళ నా జీవితంలో లేదు, ఈ ధ్యానం లేదంటే ఐ వుడ్ హావ్ బీన్ అన్ అట్టర్ ఫెయిలియర్. నా స్వభావానికి మై నేచర్ ఈజ్ టోటలీ డిఫరెంట్. కానీ సిలువను నేను చూస్తున్న కొలది శిల సమానమైన నా మనసు ఏమైంది, కరిగి కరిగి నీరైంది. పా, ఇన్ని బాధలు ఆయన. కంపేరింగ్ మై సఫరింగ్ టు ద సఫరింగ్ ఆన్ ద క్రాస్, అబ్జల్యూట్లీ నథింగ్ అనిపించింది నాకు. ఈ లోకంలో మనం పొందే శ్రమలు ఎన్న తగినవి కావు. హల్లెలూయా చెప్దామా ఒకసారి? బా, అదే గుట్టలాగా కొండలాగా పెట్టుకొని ఇంత కష్టాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు, ఇన్ని కన్నీళ్ళు, ఇంత దుఃఖం, వారన్నారు వీరన్నారు. ఒక్కసారి నువ్వు సిలువ తట్టు చూసినావంటే ఇంకా మటుమాయమైపోతుంది నీ బాధలన్నీ. హల్లెలూయా. కనుక సిలువ ధ్యానములు చేయడానికి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. ఇదే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ యొక్క రహస్యం అన్నమాట. ద సీక్రెట్ ఆఫ్ యూపీఎఫ్ ఇస్ నథింగ్ బట్ మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా. నిన్న కూడా ఒక పరిచర్య గురించి నేను బ్రౌజ్ చేసిన. తప్పుడు సిద్ధాంతంలో ఉంటే ఒక సేవకుని ఇక్కడ పంపించేసినాం. ఎందుకంటే డాక్టరీన్స్ డిఫరెంట్గా ఉంది, మేము తట్టుకోలేము అది. మా నాన్నగారు 65 సంవత్సరాలు ఈ యొక్క సిద్ధాంతాల కొరకు, మూలోపదేశాల కొరకు, వాక్యం కొరకు నిలబడినారు. వెలిగినాడు, మరణమైనాడు. మరి దాని తర్వాత నేను నిలబడుతున్నాను సత్యం కొరకు. సత్యానికి విరోధంగా ఉన్న ఉపదేశం ఉంటే నేను ఎలా భరించాలి? అందుకే సేవకుడు అను దయతో దూరం ఉండు. ఎందుకంటే ఇది నేను చాలా కష్టపడినాను దీని కొరకు, నా ప్రాణం పెట్టినాను ఈ సంఘం కొరకు. కాబట్టి నథింగ్. మా నాన్నగారు ఎంతో కష్టపడినారు. రాంగ్ టీచింగ్ ఇక్కడ వీలు కాదని చెప్పేసి పంపించేసినాను. అయితే ఏం టీచింగ్ ఫాలో అవుతాడు ఈ సేవకుడు చూస్తే? భయంకరమైన టీచింగ్ అది. ఒక సేవకుడు అంటే ఒక గొప్ప దైవజనుడు అనే పేరుతో ఉన్నవాడు, ఆ గ్యాదరింగ్లో జరిగే తమాషాలు, అయ్యో నవ్వాలంట, పగల పడి నవ్వాలంట. అది ఆత్మనంట. ఆత్మ ద్వారా నవ్వడం అంటే ఏంటి? ఎక్కడుంది? బైబిల్లో అంతా చూసినాను. యేసు ప్రభు నవ్వినట్టుంది అంటే లేదు. యేసు కన్నీళ్ళు విడిచాను. ఆత్మల భారం కావాలి మనకు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లతోనూ మహారోదనంతోనూ మరణం నుండి తప్పించడానికి ఆయన విజ్ఞాపనలు, ప్రార్థనలు చేసినట్టు, చప్పట్లు కొట్టి నవ్వినట్టు, ఎగిరినట్టు ఎక్కడ నేను చూడలేదు. అంటే ఎక్కడ లేదు. లాఫింగ్ స్పిరిట్ అంటది. మీరు బ్రౌజ్ చేయండి, లాఫింగ్ స్పిరిట్ అని కొట్టండి, మీకు వస్తుంది. అల్లరి, కేకలు, కొట్టుకోవడం, పడేయడం. దేవుడు అల్లరికి కర్త కాడు. గాడ్ ఈజ్ నాట్ అన్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. అదే అన్నమాట. మనం దేవుని వాక్యంలో అలా ఉన్నదో లేదో అని తరిచి చూసి దాని ప్రకారం మనం అడుగులు వేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మరి యేసు ప్రభు యొక్క శిలువ మీద ఉన్న ప్రార్థన అంగీకరింపబడింది. నేను వాక్యంలో చూస్తుంటే చాలా ఆశ్చర్యమైంది. యేసు ప్రభు తండ్రి వీరేమి చేసినారో తెలియదు, వీరిని క్షమించమంటే నిజంగానే కదా ఆ శతాధిపతి మారినాడు కదా. రెండవది చూసినప్పుడు ఆ ఇద్దరు దొంగల్లో ఒకడు మారు మనసు పొందినాడు. దేవుని స్తోత్రం. ప్రార్థనకు ఎప్పుడు కూడా జవాబు ఉంటుంది. హల్లెలూయా. ఇద్దరు దొంగల్లో ఒకడు మారు మనసు పొందినాడు. యేసు, నీ రాజ్యంలో నన్ను నీవు జ్ఞాపకము చేసుకో. యేసు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరదైస్లో ఉండు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. తర్వాత ఎక్కడో దాగి ఉన్న శిష్యులు బయటకు వచ్చినారండి. వాళ్ళ పేర్లేంటి? రహస్య శిష్యులు. నికోదేము, అరిమతయోసు. ఎక్కడో రహస్యంగా అనుకరించే వాళ్ళు వీళ్ళు. పరస్యంగా రావడానికి ఆ మత నాయకుల భయము. సన్హెద్రిన్ సభలో వీరు ధనికులు, వీళ్ళు చాలా, ఇద్దరు కూడా వాళ్ళు సభ్యులు సన్హెద్రిన్ సభలో. అక్కడుండి వాళ్ళు ఒక మత బోధించే బోధకుని దగ్గర ఇలా గుమికూడొద్దని వాళ్ళకి తెలుసు. దే హ్యావ్ దేర్ ఓన్ డిగ్నిటీ. దే కాంట్ కమ్ అవుట్ ఇన్ పబ్లిక్ ఫాలో జీసస్. యేసును వెంబడించడానికి వారు వీలు కాదు. రహస్యంగా ఉండి 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 ఒక్కసారి బయటకు వచ్చేసినారు. యేసు ప్రభు ప్రాణము విడిచినప్పుడు ఆ శరీరం మాకు కావాలి, మేము సుగంధ ద్రవ్యాలు పూసుకుంటాం, మేము కొత్త సమాధిని తొలిపించి దాంట్లో పెట్టుకుంటాం. చూడండి, అది కూడా నాకు అనిపిస్తుంది యేసు ప్రభు నిస్వార్థంగా శిలువలో చేసిన మొట్టమొదటి ప్రార్థనకు జవాబని నేను నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ప్రార్థనలు చేస్తావు నీవు, అందుకే అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతావు. ముఖ్యంగా నిన్ను బాధపెట్టే వారి కొరకు ప్రార్థన చేస్తే, హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తే, వారు తెలిసి తెలియకుండా చేసే తప్పులని మన్నించి ప్రభు అని ప్రార్థన చేస్తే దాని దీవెనలు ఎంత ఉంటుందండి. 4వ ఆశీర్వాదం నేను చూసినాను ఏంటంటే, పిరికి పేతురు అంటాం కదా, పేతురు ధైర్యం లేదంటాం, కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత యేసు ప్రత్యక్షతలు కూడా చూసిన తర్వాత పేతురుతో యేసు చెప్పిన మాటలన్నీ కూడా మీకు తెలుసు. యోహాను సువార్త 21లో ఉంది కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను ఏం చేయాలి? నువ్వు కాయాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపాలి. నువ్వు నన్ను ప్రేమిస్తే నా చిన్న గొర్రెలను నీవు కాయు. ఇవన్నీ పేతురులో ఎంత మార్పును తీసుకొచ్చిందంటే, ఒక్క ప్రసంగానికి 3000 మంది. నాకు అనిపిస్తుంది సిలువ దగ్గర అపహాసం చేసిన వాళ్ళు ఉంటారు దాంట్లో. 3000 మందిలో యేసును కొట్టిన వారు ఉంటారు తప్పకుండా, గడ్డం బట్టి పీకిన వాళ్ళు ఉంటారు, పిడిగుద్దులు గుద్దిన వాళ్ళు ఉంటారు, రచేత్తో కొట్టిన వాళ్ళు ఉంటారు, ముఖం మీద ఉమ్మిన వాళ్ళు ఉంటారు, ముళ్ళ కెరటం అమర్చిన వాళ్ళు ఉంటారు, సిలువ కొయ్యకు ఏటి కిందనే దిగగొట్టి మీద ఊపుతూ ఆ కొయ్యలో నాటిన వారు కూడా ఉంటారు. వారందరూ మారు మనసు పొందినారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. 3000 మంది అండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్క ప్రసంగానికి. ఎందుకంటే యేసు ప్రభు చేసిన ప్రార్థనను తండ్రి అయిన దేవుడు అంగీకరించినాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమని. హల్లెలూయా. అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ సో గ్రేట్. అంటే ప్రార్థన అంటే దానికి శక్తి ఎంత ఉంటుందో మనం మరి ఊహించడానికి కూడా వీలు కాదు. అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రేయర్ అంటే సిలువలో 7 మాటలు పలికినాడు. ఈ మొట్టమొదటి మాటకు ఎన్నెన్ని దీవెనలు. నాకు అనిపిస్తుంది తప్పకుండా యేసు ప్రభు సిలువలో పలికిన మొదటి మాట అది మన కొరకు కూడా విజ్ఞాపన చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు కూడా విజ్ఞాపన చేసినాడు, లేకుంటే నేను ఇలా కావడం అసాధ్యం. సౌలు పౌలుగా మారినాడంటే తప్పకుండా ఆ ప్రార్థన ప్రభావమే అనిపిస్తుంది. సౌలు సంఘాన్ని హింసించినవాడు, క్రైస్తవులను హింసించినవాడు, సంఘాన్ని పాడు చేసినవాడు. అంటాడు, నేను తెలియక అవిశ్వాసం వలన చేసినాను, కానీ నేను కనికరింపబడినాను, నేను క్షమింపబడినాను. నేను ఇప్పుడు భక్తకోటికి అపోస్తలుడని అయిపోయినాను. పాపుల్లో నేను ఎటువంటి వాడను? ప్రధానుడను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ మొట్టమొదటి కేక ఎంత శక్తివంతమైనదంటే, యేసు ప్రభు శిలువలో వేలాడుతూ మొదటి కేక, తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమంటే మనమందరం కూడా ఉన్నాం ఆ ప్రార్థనలో. దేవునికి స్తోత్రం. వీఆర్ ఆల్ ఇన్ దట్ ప్రేయర్. హల్లెలూయా. ఎంతగా యేసును నిందించినాను. నేనైతే చాలా నిందించినాను. ఎవరో ఒక మనిషిని పట్టుకొని ఇంత వేలాడే అవసరం ఏముందని మా నాన్నగారిని సూటిగా అడిగినాను. అట్లా కాదు బిడ్డ అని చెప్పి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అంటే ఎంత క్రీస్తు విరోధినిగా ఉండినాను నేను, నాస్తికురాలుగా ఉండినాను. కానీ ఆ మొదటి మాట, ఆ మొదటి ప్రార్థనలో నేను కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా ఉన్నావు. దేవునికి స్తోత్రం. మనమందరం ఉన్నాం ఆ ప్రార్థనలో.
తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేస్తాను. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే గదా. దోషము చేసినది నేనే గదా, మోసములో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. భాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా. భాసిల్లెను సిలువలు పాపక్షమా. ఎందులకు నాపై ప్రేమాందదయా స్వామి నామధికి. ఎందులకు నాపై ప్రేమాందదయా స్వామి నామధికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. భాసిల్లెను సిలువలు ప్రార్థనమా. యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లెను సిలువలు పాపక్షమా. నీ మరణపు వేదన వృధా కాదు, నామదిని గనలో మునిగి. నీ మరణపు వేదన వృధా కాదు, నీ వేదనలో మునిగి. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. భాసిల్లెను సిలువలు పాపక్షమా. యేసు ప్రభు భాసిల్లెను సిలువలు పాపక్షమా. హల్లెలూయా. చేతులు ఎత్తుదాం, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు శరీరధారిగా ఉన్నప్పుడు గొప్ప మాదిరి చూపెట్టినావు. మీరు మీ శత్రువులను ప్రేమించమన్నావు, హింసించే వారికి ప్రార్థన చేయమన్నావు. నేను అదే ప్రభువా కొండ మీది ప్రసంగంలో పరలోక ప్రార్థనలు కూడా నేర్పించినావు. మారుణస్తులను మేము క్షమించినట్లు మారుణములను నీవు క్షమించమని. అదే పద్ధతి శిలువలో వేలాడుతూ మొట్టమొదటి ప్రార్థన తండ్రే అని మొరపెడుతున్నావు. వీరేమి చేయుచున్నారో తెలియదు, వీరిని క్షమించమన్నావు. అవును ప్రభువా, వారి కట్టి జ్ఞానం మరుగై ఉండిందని వాక్యంలో మేము చూస్తున్నాం. నిజముగా లోకరక్షకుడని, నిజముగా దైవ కుమారుడని, నిజముగా మెస్సయ్య అని, సర్వలోక పాప పరిహార్థం తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడని అట్టి జ్ఞానము వారికి లేకుండింది. అందుకే వారు ఏం చేస్తున్నారో తెలియదు అని క్షమించమని నువ్వు వేడుకున్నావు. నువ్వు ఇలా ప్రార్థన చేయకుంటే వారందరూ శాపగ్రస్తులైపోయేది తరతరాలకు. నాయన అట్టి శాపాన్ని నువ్వు సిలువలో కొట్టివేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రార్థనలో మేమందరం ఉన్నాం కనుక మేము భాగ్యవంతులము తండ్రి, నీకు వందనాలు. అందుకే మేము మారు మనసు పొందగలిగినాం ప్రభువా. అందుకే నిన్ను రక్షకునిగా స్వీకరించగలిగినాం. అందుకే మీకు దూరస్తులుగా ఉన్నవారు మేము సమీపస్తులుగా అయిపోయినాం. అందుకే ఆ ప్రార్థన ద్వారానే మేము శత్రులమైన మేము నీకు మిత్రులుగా మారిపోయినాం ప్రభువా. నాయనా, బలహీనమైన మా కొరకు నువ్వు చేసినావు ఆ ప్రార్థన. ఇప్పుడు మేము నీలో బలవంతులుగా ఉన్నామంటే కేవలం ఆ ప్రార్థన జవాబే ప్రభువా. ఆ ప్రార్థన ప్రభావం అని ఒప్పుకుంటున్నావు తండ్రి, నీకు స్తోత్రం. ఆనాడు తెలియక నిన్ను వారు సిలువకు కొట్టినారు. పిలాతుతో అంటున్నారు, అతన్ని చంపిన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని అంటున్నారు. తెలియక అంటున్నారు ఆ మాట. యేసు ప్రభు అందుకే అంటున్నారు, వీరికి తెలియదు, వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించమని నువ్వు ప్రార్థన చేసినావు తండ్రి. అట్టి ప్రార్థన మాకందరికి దయచేయమని కోరుతున్నాను. తెలిసి తెలియకుండా మమ్మల్ని ఉపద్రవించే వారి కొరకు,
తెలిసి తెలియకుండా మమ్మల్ని మాటలతో కించపరిచేవారి కొరకు, మమ్మల్ని ఎగతాళి చేసేవారి కొరకు, మా మీద నేరాలు రూపించేవారి కొరకు, అబద్ధముగా లేని వార్తలు మా మీద పుట్టించేవారి కొరకు, వారి కొరకు మిక్కుటంగా ప్రార్థన చేయడానికి మాకు ఈ మొదటి మాట ఎంతో పనిచేస్తుంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. అట్టి స్వభావం మాకెంత శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది తండ్రి. అయినా నీకు స్తోత్రం. ఇది ఆధునిక మరి ఔషధం లాంటిది ప్రభువా, నీకు స్తోత్రం. ఏ శత్రువు నీ మీద జయమొందడని వాగ్దానం మేము స్వతంత్రించుకుంటున్నాము. శత్రువులను మిత్రులుగా భావించి వారి కొరకు విజ్ఞాపన చేయడానికి నువ్వెంత గొప్ప మాదిరి తండ్రి, నీకు స్తోత్రం. తిరుగుబాటు చేసే వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేసినావు. నేరస్తుల మధ్యలో నువ్వు రేలాడినావు సిలువలో. ఎన్ని మాటలు అయినా అవన్నీ భరించినావు తండ్రి. నాయనా నీకు వందనాలు. అట్టి సిలువ శక్తిని మాకందరికి దయచేయమని మేము కోరుతున్నాము. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తిగా ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం ప్రతి హృదయంలో ముద్రించి దాని ప్రకారం వారు నడుచుకోవడానికి నీ ఆశీర్వాదం, నీ అనుగ్రహం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ఐడి 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
కీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభు కీయను క్రైస్తవా. నీ ధనము